లోకాన్ని గొప్పగా అనుగ్రహించి 5 భూతములకు 5 నియమములను విధించాడు. ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యుల వారిని మింగేశాడు పరమేశ్వరుడు. ఆయన కడుపులోకి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు. పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి 1 అంగుళం పెరగకూడదు, 1 అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయజలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణమని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే, కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయజలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఓషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఓషధులతో కూడినటువంటి కుంభము ప్రళయజలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్ళి ఆ అమృత ఓషధులను భూమి యందు ఉంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఈ ప్రగ్రహము ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసినవాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి మంగళమూర్తి అయి ఎడమతొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకొని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు, ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కాసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవుండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. దేవుడెరుగు అంటారు. అందుకే నీరు పల్లం వేపుకు మాత్రమే ప్రవహించాలి తప్ప నీరు పైకి ఎక్కడానికి వీల్లేదని పరమేశ్వరుడు శాసనం చేశాడు. అలా శాసనం చేశాడు కాబట్టే వెంటనే ప్రాణాలు నిలబడడానికి యోగ్యంగా ఎప్పుడు కడుపుని కిందకుంచి నోటిని పైకుంచుతాడు శరీర నిర్మాణంలో. విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ అని ఏ ప్రాణి కడుపున ఏ ప్రాణి పుట్టాలో పరమేశ్వరుడే నిర్ణయం చేస్తాడు. మనుష్యుని కడుపున మనుష్యుడు పుట్టాలి, కుక్క కడుపున కుక్క పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, పంది కడుపున పంది పుట్టాలి. ఏ ప్రాణి పుట్టనివ్వండి, ప్రాణాలు నిలబడడానికి నీరు పుచ్చుకోగానే అది వెంటనే ప్రాణస్థానములను నిలబెట్టడానికి పల్లానికి వెళ్ళిపోవాలి. కాబట్టి కడుపు కిందకుంటుంది. కడుపు పైకి పెట్టి నోరు కిందకి పెట్టాడనుకోండి, మీరు ఆలోచించండి అసలు ఎలా ఎక్కుతుంది నీరు? ఎవడూ బ్రతకడు. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మాలనుకున్నవాడికి దాహం వేస్తే తెలుస్తుంది. దాహం
ఈ ఊళ్ళో పైన ఏం జరుగుతోందో నాకు కనపడుతుంది, నా లోపల నీరైపోయిందని నాకు తెలుస్తుందా? తెలియదు. ప్రాణములు తమ తమ స్థానములు తప్పిపోవడానికి సిద్ధపడిపోతుంటే నీళ్లు లేవు కాబట్టి ఇక మేము ఇందులో ఉండలేము, పిండాండంలో మేము పైకి లేచిపోతామని ప్రాణములు సిద్ధపడతాయి నీరైపోతే. అప్పుడు పరమేశ్వరుడు అని ఒకసారి ఊపిరి పీల్చాననుకోండి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములని 10 రూపాలుగా విడిపోతాడు. విడిపోయి ప్రాణము శరీరాన్ని నిలబెడతాడు. అపానము తినకూడనివి తిన్నాననుకోండి, కడుపు లోపల మంట పుట్టి సున్నితమైనటువంటి అవయవములు దెబ్బ తినకుండా దుర్గంధభూయిష్టమైనటువంటి వాయువు అధోముఖంగా వెళ్ళిపోతుంది. అపానము అంటారు. వ్యానము అని ఒక వాయువు శరీరం పడిపోయిన తరువాత కూడా ఇంకా ఇది నాది అని చెప్పి పట్టు కూర్చుంటాడు జీవుడు. ఈ శరీరంలో ఇన్నాళ్ళు నేనున్నాను, ఇది నాది అని పట్టుకుంటాడు. దాన్ని వ్యానవాయువు అంటారు. అలా పట్టుకుంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్ప అతనికి మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇవ్వడం కుదరదు. పరమేశ్వరుడుకు పుట్టాలని కోరుకుంటారు. వ్యానవాయువు శరీరాన్ని పట్టేసుకుంటే కొడుకు ఒక్కడే వచ్చి కూర్చుని కొన్ని మంత్రాలు చెప్తాడు. తెలిసో తెలియకో మా నాన్నగారు ఈ చేతులతో ఎన్నో దోషాలు చేశారు, కాళ్లతో చేశారు, కడుపుతో చేశారు, గుండెలతో చేశారు, మా నాన్నగారు చేసిన దోషములన్నీ విడిపోవుగాక అని జ్ఞాతుల అభివృద్ధి కోసం ఆనంద హోమం చేసి తండ్రి ఉద్దేశించి తల్లి కాని తండ్రి కాని ఒక మంత్రం చెప్తాడు. నాన్నగారు, అమ్మా ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి, జర్జరీభూతమైపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది దీనికి, ఇది ఇక పనికి రాదు. ఈశ్వరుడు వేరొక శరీరాన్ని ఇస్తాడు, ఆ శరీరంతో పుణ్యకర్మలు ఆచరించు, పితృదేవతా స్థానంలో నిలబడి నన్ను నీ మనవల్ని ఆశీర్వచనం చేయమని ఆనంద హోమం చేస్తాడు. అందుకే జ్ఞాతి 11 రోజులు అశౌచం. అప్పుడు ఆ వ్యానవాయువు వదిలిపెడుతుంది. శిథిలమైపోయి కూలిపోయిన ఇంటి గోడ మీద కూడా ఇది ఫలానా వారికి సంబంధించినది అని పేరు రాసుకున్నట్టే వ్యానవాయువు శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అభిమాన దేవత అంటారు. అదే నేను నేను అన్న అభిమానం ఉంచుతుంది. అది లేకోండి శరీరాలు నిలబడవు. నా దిక్కుమాలిన శరీరం, ఇది ఏం బాగుంది, ఏం అందంగా ఉంది, దీనికి ఎందుకు అన్నం పెట్టడం అన్న భావన వచ్చిందనుకోండి, ఆ శరీరం నిలబడదు. కుష్ఠరోగగ్రస్తుడు కానివ్వండి, చీవు నెత్తురు కారిపోయి వేళ్ళు కూడా ఊడి కింద పడిపోతూ ఉండనివ్వండి, తాను మాత్రం తన శరీరాన్ని తాను పోషించుకుంటాడు. తన శరీరం మీద తనకి అభిమానం ఉంటుంది. శరీరాభిమాన దేవతగా వ్యానవాయువుగా శంకరుడు పరిపాలన చేస్తాడు ఈ శరీరాన్ని. ప్రాణ అపాన వ్యాన ఉదాన వాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఎప్పుడైనా ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు పితృరుణాన్ని తీర్చుకోవాలి. తనని తన తండ్రి ఎలా కన్నాడో తాను కూడా సంతానాన్ని కనాలి. సంతానాన్ని కనడానికి ధర్మక్షేత్రాన్ని స్వీకరిస్తాడు. కామాన్ని ధర్మంతో ముడివేస్తే కొడుకు కూతురు అనే 2 అర్థములు ఏర్పడతాయి. కూతుర్ని కన్యాదానం చేస్తే దశాపరేషాం దశ పూర్వేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక వాళ్ళు తరిస్తారు. కొడుకుని కంటే స్నాతకం చేస్తాడు, ఇందాక నేను చెప్పిన ఫలితాలు వస్తాయి. అందుకని ఇప్పుడు ప్రత్యుత్పత్తి చెయ్యడానికి, తను ఒక సంతానాన్ని పొందడానికి తన శరీరమునందు విశేషమైనటువంటి సంతోషము అంకురించిన నాడు శరీరంలోనే ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవయవములు వాయువు ప్రవేశించినటువంటి కారణం చేత కొంత మార్పు చెంది శరీరంలో తేజోరూపమైనటువంటి వీర్యము విడుదల కావడానికి సహకరిస్తుంది. దాని చేత భార్యలో ఉన్న రేతస్సు, పురుషుని యొక్క వీర్యము, శుక్రశోణితములు ఏకమై తనలాంటి కుమారుడు జన్మిస్తాడు. వేదంలో చెప్తారు, హృదయస్థానము నుండి తేజస్సు పురుషుడికి కదిలిందనుకోండి, కొడుకు పుడతాడు. హృదయస్థానము నుండి కదలకుండా శరీరాంగముల నుండి కదిలిందనుకోండి, ఆడపిల్ల పుడుతుంది. కాబట్టి అలా కొడుకుని కానీ కూతుర్ని కానీ కనడానికి వీలుగా శరీరంలో ఉన్న కొన్ని అవయవములు ఆ సమయమునందు మార్పు చెందేటట్టుగా సహకరించడానికి ఉదాన వాయువు పనికొస్తుంది. ఆ ఉదాన వాయువుగా నిలబడేటటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన శరీరావయవములన్నీ సమానంగా పెరగాలి. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు ఈ శరీరాన్ని కన్నారు. కుడి చెయ్యి 6 నెలలు పెరిగి ఎడం చెయ్యి 6 నెలలు పెరుగుతుంది అన్నాడు ఈశ్వరుడు. 2 చేతులు సమానంగా పెరుగుతాయి. తెల్లవారితే గోళ్ళు సమానంగా పెరుగుతాయి, వెంట్రుకలు సమానంగా పెరుగుతాయి. ఎక్కడ ఏది పెరగాలో ఏది పెరగకూడదో కూడా ఈశ్వర శాసనం.
కనుబొమ్మ మీద వెంట్రుకలు ఉన్నాయనుకోండి, ఒక స్థాయి మించి పెరగకూడదు. కను రెప్పకి వెంట్రుకలు ఉన్నాయనుకోండి, సాధారణంగా వెంట్రుక వాలుతుంది. ఒక్క కనురెప్ప వెంట్రుక మాత్రం వాలడానికి వీల్లేదు. ఇలా ఉండి కెరటంలా ఇలా పైకి లేస్తుంది. అలా పైకి లేస్తుంది కాబట్టి రక్షణ కోసం కంచె వేసినట్టు కనురెప్ప ఇలా మూసుకుంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి నిలబడతాయి. అలా నిలబడతాయి కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా కన్ను కొంచెం తెరిచి ఉన్న ఏ క్రిమి కంటి గుడ్డు మీదకి వెళ్ళదు. అంత రక్షణ వ్యవస్థ పెట్టాడు. ఈ వెంట్రుకలు, కనురెప్పకున్న వెంట్రుకలు ఒక స్థాయి దాటి ఇక పెరగకూడదు. అవి అలాగే ఉండాలంతే పెరిగి. వాటిని కత్తిరించవలసినటువంటి అవసరం ఏర్పడదు. కాబట్టి సమానమనేటటువంటి వాయురూపంతో శరీరంలో ఏవి ఎలా పెరగాలో అలా పెరిగేటట్టుగా నియంత్రణ చేస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. నేను ఏదో కార్యక్రమాల ఒత్తిడితో కడుపు లోపలికి పదార్థం వెయ్యకుండా తిరుగుతున్నాను అనుకోండి, నీ లోపల పదార్థం లేదు, శరీరం నీరసపడిపోతుంది. నీరసపడితే స్పృహ తప్పిపోతుంది. కాబట్టి లోపల వెంటనే పదార్థం పడై దాన్ని లోపల జీర్ణం చెయ్యాలి, సమయం పడుతుంది శక్తి అందించడానికి. వెంటనే పడేసేయమని ఆకలి రూపంలో చెప్తాడు. మంట వస్తుంది కడుపులోంచి. ఆయన చెప్పాడు కాబట్టి పదార్థాన్ని లోపల పడేస్తాం. లేకపోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది? లోపల పదార్థం అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు ఆకలి రూపంలో చెప్తాడు. అందుకని నాగ కూర్మమని ఒక వాయువు ఉంటుంది. భగవంతుని యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసేటటువంటి వారు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. కొంతమంది మరి మనసు భగవంతుణ్ణి పట్టుకుని ఉంటుంది. ఈశ్వరుణ్ణి స్మరించడానికి వాళ్ళకి పూజా మందిరాలు అక్కర్లేదు. బాగా కడుపు నిండా అన్నం తిన్నవాడికి త్రేణుపులు ఎలా వస్తాయో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మతత్వాన్ని అనుభవించినటువంటి కారణం చేత ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది ఆ మనసు. అది స్మరించడానికి ప్రత్యేకంగా ఏమీ పుస్తకమో మందిరమో అక్కర్లేదు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ప్రహ్లాదుడు భాగవతంలో. భగవంతుణ్ణి స్మరించడానికి ఒక కారణం ఉండదు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, ఈశ్వర నీటికి ప్రవహించే శక్తి పెట్టి కడుపు ఇక్కడ పెట్టావు, లేకపోతే ఏమైపోదును. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, అన్నం తింటూ, ఈశ్వర ఎంత గొప్ప విశేషం. కఠినంగా ఉండేటటువంటి ఓషధుల్ని బియ్యం తీసుకొచ్చి నీటితో కలిపి అగ్ని మీద తప్తం చేస్తే అవి ఉడికి మెత్తగా తయారై కఠినమైనటువంటి దంతములు నోటిలో ఉండి నాలుక తోస్తూ ఉంటే వాటితో బాగా నమలబడి మెత్తగా తయారవుతుంది. ఏమి పరమేశ్వరుడి శక్తి! లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ అని 2 వస్తాయి. ఆ జిగురు పదార్థంతో జారిపోతుంది లోపలికి, అమాశయ పాకం ఏర్పడుతుంది. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ఆయన అనుగ్రహించని నాడు ఈ దవడలు ఎలా కదులుతాయి, అసలు అన్నం ఎలా తింటాం, ముద్ద లోపలికి ఎలా వెడుతుంది, ఆకలి ఎలా తీరుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమశివుడు లోపల పదార్థం అయిపోయింది, పదార్థం పెట్టు అని ఆకలి రూపంలో చెప్తాడు. దానికి మనం ఆ ఆకలి రూపంలో చెప్పడాన్ని నాగము అంటాం. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. ఆరా అంటారు. మీరు చూడండి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతి వలయాన్ని పెడతారు. అలా ఒక్కొక్కరి యందు విశేషమైనటువంటి కాంతి వలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థమవుతుంది. కొంతమంది తెల్లవారి లేస్తే చారెడు మందు బిళ్ళలు నోట్లో వేసుకుని మింగుతారు అనారోగ్యం అని. కానీ వాళ్ళ తేజస్సు చూస్తే ముఖంలో ఎంత కాంతి ఉంటుందో. ఆ కాంతికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్మరణ, భగవంతునికి అంత దగ్గరగా ఉన్న భక్తి. ఆ భక్తి విశేషం చేత అంత తేజస్సు వస్తుంది. దాన్ని కూర్మము అంటారు. కృకరము అని వేరొక వాయువు ఉంటుంది. ఆ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర అది త్రేణుపునిస్తుంది.
అంటే నాలుక కడుపుకి శత్రువు ఎప్పుడు. ఎందుకంటే కడుపు లోపల 3వ వంతు మాత్రమే ఘనపదార్థం ఉండాలి, 3వ వంతు నీరు ఉండాలి, 3వ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి. అలా ఉండకుండా కడుపు ఎందుకు నిండుతుంది అంటే నాలుకకి లొంగిపోతాడు మనుష్యుడు. జిహ్వచాపల్యానికి లొంగిపోయి రుచిగా ఉందని ఇంకా 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 తింటాడు. అదంతా వెళ్ళి కడుపులో చేరిపోతుంది. ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా తింటున్నాడు అనుకోండి, ఇక తినవద్దు, లోపల చోటు లేదు. నువ్వు అంత తింటే జీర్ణం చేయడం సాధ్యం కాక అనారోగ్యం వస్తుంది, కాబట్టి ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు. వాయువు పైకి త్రేణుపుగా వస్తుంది, కృకర వాయువు అంటారు దాన్ని. నాగ, కూర్మ, కృకర, ధనంజయ. ధనంజయమని ఒక వాయువు ఉంటుంది. అది పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతుంది, లేకపోతే భయానకమవుతుంది ఈ భూమి అంతా కూడా. ఎవరు అసలు బయటికి రాలేరు. పడిపోయినటువంటి ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, అవి ఏవి మార్పు లేకుండా కాష్టభూతములైపోయి కర్రల్లా అయిపోయి అలాగే ఉండిపోయాయి అనుకోండి. ఈ మంథని గ్రామంలో ఇప్పటికి ఎన్ని కుక్కలు చచ్చిపోయి ఉంటాయి, ఇన్ని జీవులు చచ్చిపోయి ఉంటాయి. ఆ జీవులు ఏవి కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి, బిగిసిపోయి. అసలు బయటికి వెళ్ళడానికి చోటు ఉంటుందా? ఎంత దుర్గంధ భూయిష్టమైపోతుంది. అప్పుడు మనుష్యులంటే తీసుకెళ్ళి దహనం చేస్తారు, లేకపోతే ఖననం చేస్తారు. మరి మిగిలిన ప్రాణుల్ని ఎవరు తీసుకెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తారు? చెయ్యరు. భగవంతుడే లోపలికి ధనంజయ వాయువు యొక్క రూపంలోకి వెడతాడు. వెళ్ళి ఆ శరీరం ఉబ్బిపోతుంది, ఉబ్బిపోయి బద్దలైపోతుంది. బద్దలైపోయి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములతో కలుపుతాడు. ఇందులో ఉన్న పృథివి పృథివిలో కలిసిపోతుంది, జలము జలములో కలిసిపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, వాయువు వాయువులో కలిసిపోతుంది, ఆకాశము ఆకాశములో కలిసిపోతుంది. పంచభూతములను పంచభూతములతో కలిపేసి ఎక్కడ అమంగళకరంగా కనపడకుండా కళేబరాలు చేస్తాడు. దాన్ని ధనంజయ వాయువు అంటారు. ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు ధనంజయ వాయువు. అలాగే దేవదత్తము అని ఒక వాయువు. ఎడతెరిపి లేకుండా అర్ధ సంపాదన కోసమని, కామం కోసమని తిరుగుతున్నటువంటి వాడు బడలిపోయాడని, ఒరే నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవాలరా, నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బడలిపోయాయి, నిద్రపో అని ఈశ్వరుడు ఆవలింత రూపంలో చెప్తాడు. నోట్లోంచి ఆవలింత వచ్చిందనుకోండి, బద్ధకంగా ఉంది, నిద్వాయువుల రూపంలో పరమశివుడు ఈ శరీరాన్ని పరిపాలన చేస్తుంటాడు. ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న పేర్లతో శరీరాన్ని పరిపాలించలేదనుకోండి, అసలు మనందరి జీవితాలు ఏమైపోతాయి? లోపల అన్నం ఉందో లేదో తెలియదు, నీళ్లున్నాయో లేదో తెలియదు, పడుకోవాలో తెలియదు, పడుకోకూడదో తెలియదు, ఏమీ తెలియనటువంటి అగమ్యగోచరమైన స్థితి. వాయు రూపంలో పరమశివుడు మాట్లాడుతుంటాడు. ఒక్క వాయువు పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు. నీరు కిందకి వెళ్ళాలి, వాయువు అంతటా తిరుగుతూ ఉండాలి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని ఉండదు, వాయువు అంతటా వెళ్ళాలి. వాయువుకి శరీరం ఉండకూడదు, కానీ అన్ని శరీరాల్లోకి వెళ్ళాలి. అలా విడితేనే శరీరాలు నిలబడతాయి. అశరీర శరీరేషు వాయుశ్చరతిపాలయన్. అలా అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటారు. ఆ వాయువుని పీలిస్తేనే ఉన్నాడు అని మంగళకరం, వాయువుని తీసుకోకపోతే అమంగళకరం, శివము శవమైపోయిందంటారు. కాబట్టి వాయువుకి ఆశాసనం పెట్టాడు, అగ్నికి 2 శాసనములు పెట్టాడు. ఒకటి, అగ్ని పైకి మాత్రమే లేవాలి, అగ్ని కిందకి వెళ్ళకూడదు. అగ్ని కిందకి కానీ వెళ్ళిందనుకోండి, అసలు ఈ బ్రహ్మాండం నిలబడదు. అగ్నిని రగల్చాననుకోండి, అగ్ని కిందకి వెళ్ళిపోయిందనుకోండి, వంట ఎలా జరుగుతుంది? అగ్ని వ్యాపించదనుకోండి, ఒక ఇనప ఊచ పట్టుకుని ఆ చివర కాలిస్తే ఈ చివర వరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మలోని అగ్నితత్వం శరీరం అంతా వ్యాపించాలి. అలా కాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అగ్ని పాదాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, పై శరీరం అంతా చల్లబడిపోతుంది. 2, అగ్నిహోత్రం పైకి లేవలేదనుకోండి, మీరు యజ్ఞం ఎలా చేస్తారు? దేవతలకి హవిస్సు ఎలా ఇస్తారు? కిందకి అగ్ని వెళ్ళిపోతే. పైగా అగ్ని భూమిలోకి వెళ్ళిపోయిందనుకోండి, భూమి లోపల ఉన్న ఐశ్వర్యము దగ్ధమైపోతుంది. దగ్ధమైపోతే ఇక లోపల ఉన్నటువంటి పెట్రోల్ బావులు అంటుకుంటాయి. ఇక ఈ భూమి మీద నిలబడేవాడేవాడు? భూమి బద్దలైపోతుంది. అందుకే పైకి రావాలి తప్ప అగ్ని కిందకి వెళ్ళకూడదు. అగ్ని పైకి రావాలి. అగ్నికి ఒక లక్షణం ఉంటుంది, వీడు వాడు అనేం చూడదు, దగ్ధం చేసేస్తుంది.
అలా దగ్ధం చేయగలిగిన భయంకరమైనటువంటి అగ్నిహోత్రం గృహస్థుల ఇళ్లల్లో వెలిగేటప్పుడు వాళ్ళు ఎంత కావాలని కోరుకుని ఇంధనాన్ని పెట్టారో అంతగానే వెలగాలి. కట్టెపుల్ల తెచ్చి వెలిగించాననుకోండి, అంతా కలిపి భగ్గున కాలకూడదు. ఆ చివర మాత్రమే మంట మండుతూ వెనక్కి రావాలి, నీటిని తోసుకుంటూ, కట్టెలోని నీటిని తోస్తూ మండాలి. అలా మండలేదనుకోండి, వంట ఎలా చేసుకుంటారు? 2, అగ్నిహోత్రుడు ఒక పని చెయ్యాలని చెప్పాడు శివుడు. నువ్వు యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకి ఇమ్మన్నాడు. అందుకే ఆయనకి హవ్యవాహనుడని పేరు. ఆ హవ్యాన్ని పట్టుకుని దేవతలకి ఇస్తాడు. దేవతలు తిని సంతోషించి వర్షం కురిపిస్తారు. అలాగే పితృదేవతలు ఉంటారు. తనని కన్న తల్లి, తనని కన్న తండ్రి శరీరం విడిచిపెట్టిన తరువాత పితృదేవతా స్థానంలో ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఆ పిడచ పెడతారు, పెట్టి అగ్నిహోత్రం ద్వారా పంపిస్తారు. పంపించినప్పుడు అది వెళ్ళలేదనుకోండి, కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టనటువంటి జన్మ ఇంకెందుకు ఆ జన్మ? కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన కర్మ శివశాసనానికి అలా వంట చేసి పెడుతున్నాడు. ఆయన వెలగకపోతే పదార్థాలు పచనం ఎక్కడవుతాయి? ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కడుపు ఖాళీ, అప్పుడు తీసుకొచ్చి నాకు ఇంత అన్నం పెట్టాలి అంటే అగ్నిహోత్రుడు పచనం చేయకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మీకైనా నాకైనా. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడతాడు శివశాసనం మేరకు. దేవతలకు హవిస్సు పట్టుకెడతాడు, పితృదేవతలకు కవ్యాన్ని పట్టుకెడతాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. లింగపురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు. అలా పృథివికి ఆపస్, తేజో, వాయు, ఆకాశము అంతటా పరివ్యాప్తమయ్యుండి ఎవరికీ అడ్డు రాకుండా ఉంటుంది. అలా ఉండేటట్టుగా ఆకాశభూతము, ఈ పంచభూతములకు పరమేశ్వరుడు అటువంటి శాసనాన్ని చేశాడు. అలా శాసనం చేశాడు కాబట్టి అన్నీ కూడా నిలబడతాయి. అగ్ని 2 రకములైనటువంటి అగ్ని ఉంటుంది వేదాంతంగా. నేను మాట్లాడేది ఆ ఉపాసనకి సంబంధించినటువంటి అగ్ని గురించి మాట్లాడటం లేదు, నేను తత్వ సంబంధమైన అగ్ని గురించి మాట్లాడుతున్నాను. ఒకటి భౌతికమైనటువంటి శరీరాలు నిలబడడానికి కావలసినటువంటి అగ్ని. 2వ అగ్ని ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన అగ్ని. ఒకటి బాహ్యమునందు కనపడుతుంది, అది దగ్ధం చేస్తుంది. అగ్ని అన్నది ఎక్కడ ఉన్నా సరే దగ్ధం చేస్తుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.